నీ లడ్డూలను నా స్పిరిచువల్ ఎనర్జీతో కంచె వేశాను. అది చూడ్డానికి 5 సెంటీమీటర్ల బంగారంలా ఉంటుంది. నువ్వు దాన్ని చూసిన వెంటనే కనిపెట్టగలవు. అటువంటిదేమీ కనపడటం లేదు. అసలు అంత చిన్నదాన్ని నేను చీకట్లో ఎలా కనిపెట్టను? మీరు ఎంత వెతికినా అవి దొరకలేదంటే ఎవరైనా ఎత్తుకుపోయారో ఏమో. ఏంటి? ఆ లడ్డూల్లో చాలా ప్రాణశక్తి నిండుంది తెలుసా? మోహిని, సాకిని, డాకిలకి అవంటే చాలా ఇష్టం. అవి వాటి చేతికి చిక్కితే ప్రాణశక్తి ఎక్కువగా ఉండడం వల్ల అవి తిరిగి ప్రాణాలతో వస్తాయని వాటి నమ్మకం. అందుకే దుష్ట శక్తుల మనుషులపై దాడి చేసి వాళ్ళ ప్రాణశక్తిని తీసుకోవాలని చూస్తాయి. వినటానికే భయంకరంగా ఉంది. ఒకవేళ దాన్ని ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా దొరకదు. దాని గురించి నాకెందుకు చెప్పు దిగులు. చేసేదంతా చేసి ఇప్పుడు హాయిగా పడుకుంటున్నా. నేను గుర్తుంచుకుంటాను. ఏదో ఒక రోజు మీపై కక్ష తీర్చుకుంటాను. పద ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకేదైనా ప్లాన్ వేద్దాంరా. సరే ఓకే. దొరికాయా? ఎంత వెతికినా దొరకలేదు. ఎంత వెతికినా దొరకలేదంటే ఇంకేం చేయలేము. నాకు తెలిసిన కాయలు కనిపెట్టబడను అనే కంపెనీలో చెప్తాను. కాయలు కనిపెట్టే కంపెనీయా? రే అబ్బాయి, నీలో ఇంకా టర్బోగ్రాని శక్తులున్నాయి. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు, సరేనా? ఆ పవర్స్ ని అనవసరంగా వాడద్దు. అవి చాలా ప్రమాదకరమైనవి. ఏదైనా దారి దొరికే వరకు నోరు మూసుకుని ఉండు. సరే. వచ్చావా? రేయ్, నువ్వు ఇంకా ఆయాసాయే డేట్ చేస్తున్నారా ఏంటి? అబే అలాంటిది లేదే. ఏంటి నిజంగానా? మంచిదయ్యింది. సర్లే, ఆయాసకి నన్ను పరిచయం చేస్తావా? ఆయాసే చూడడానికి చాలా క్యూట్ గా ఉందిరా. తనతో నేను పరిచయం పెంచుకోవాలని అనుకుంటున్నాను. క్యూట్ అని అంటున్నాడు, కానీ నేను తనని ఎప్పుడూ అలా చూడలేదు. నాకు దొరికిన మొదటి ఫ్రెండ్ అని సంతోషించాను. ఆ విషయానికి వస్తే తను నిజంగానే ఎంతో క్యూట్ గా ఉంటుంది. ఓరే నీచుడా, ఆయాసే నీకు ఫ్రెండ్ మాత్రమే. క్యూట్ పోటు అని దరిద్రంగా ఆలోచించకు. మీ ఇద్దరి మధ్య అది అయిపోయిందా? తను ఎవరు పిలిచినా పడుకుంటుందంటగా. నీతో ఎవరిలా చెప్పారు? ఎవరైతే ఏంటి, నిజం అదేగా. ఏంటి కోపం వస్తుందా? ఆయాసే గురించి ఎవరిలా నీచంగా మాట్లాడారో చెప్పు. ఏంటి నా మీదే చేయి చేసుకునేంత ధైర్యమా? శరీరా చూసుకుంటాం. తన గురించి ఎవరు నీచంగా మాట్లాడారా అని అడిగాను. మోమో అలాంటి అమ్మాయి కాదు, తను బంగారం లాంటిదిరా. ఒక